అధికార తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలకి ధీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు మీ ధీమా ఏంటి? అసలుకి మెయిన్గా మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా రాయలసీమకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ రాయలసీమలో ఉన్నాయి, పేదరికం కావచ్చు, లేకపోతే కరువు, అదే రకంగా సాగు తాగు నీటి కొరత, మరి పరిశ్రమలు లేక, అదే రకంగా ఇక్కడ ఈ 4 జిల్లాల్లో దాదాపుగా 30 లక్షల మంది 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు, ఆ పైన ఎంటెక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే ఎంబీఏ కావచ్చు, ఎంఏ, బీఎస్సీ, లేకుంటే బీఏ, ఇటువంటి స్థాయిలో చదువుకొని డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు 30 లక్షల మంది నిరుద్యోగులు రాయలసీమలో ఉన్నారు. వీటన్నిటినీ కూడాను మేము హైలైట్ చేస్తూ కేవలము ఇది వెనకబడిపోయేదానికి కారణము రాజకీయ నాయకుల మరి వాళ్ళ యొక్క రాయలసీమ మీద ఉన్నటువంటి చిన్న చూపు అన్నది మేము తీసుకెళ్ళాము. అది శ్రీబాగ్ ఒప్పందము అమలు విషయంలో కానీ, లేకపోతే రాజధాని మాకు కావాలన్నటువంటి విషయంలో కానీ, మెయిన్గా మేము ఒకటే అడిగాం మొదటి నుంచి కూడా. 123 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి కోస్తా ఆంధ్రతో 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమను కలిపితే దాంట్లో ఒక భాగంగా రాయలసీమ ఉంటే నీళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, బడ్జెట్ కేటాయింపుల విషయంలో కానీ చాలా అన్యాయం జరుగుతుంది. మా రాష్ట్రం మాకు ఇవ్వండి, మా బతుకు మేము బతుకుతాం. ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీలో మెజార్టీనే ప్రివేల్ అయ్యేది, మెజార్టీ వైపే అన్నీ మరి ఉండేది. కాబట్టి మెజారిటీ లేనటువంటి 52 సీట్లున్న రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి స్టేటు మరి ఫామ్ కావాలి అన్నటువంటి నినాదంతో చాలా ముందుకు తీసుకెళ్ళాము. ఇది గడప గడపకు చేరిపోయినటువంటి విషయం. రాయలసీమలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని గురించి చిన్న పిల్లలను అడిగితే కూడా రాయలసీమకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని కనుక మనం ప్రశ్నిస్తే అన్యాయమే అని చెప్తున్నారు. కానీ చిన్న పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఈరోజు దాన్ని తీసుకెళ్ళాం, దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. ఆ రాయలసీమ వాదము, రాయలసీమకు జరిగిన అన్యాయం నంద్యాల ఓటర్లలో కూడా బలంగా ఉంది. అదే రకంగా రాయలసీమను అందరూ కలిసి చంపేశారు. ఈ రాయలసీమను బతికించుకోవాలి అన్నటువంటి ఒక మరి అందరి మదిలో ఉన్నటువంటి విషయం ఇది. ఈ ఓటుతో ఇది బాగా తీవ్రంగా ఉంది ప్రజలలో. ఒక అండర్ కరెంట్ ఉంది ఇక్కడ. ఈ అండర్ కరెంటు మా ప్రచారంలో బాగా కనపడతా ఉంది. అందరూ కూడాను కొత్త పార్టీకి, రాయలసీమ వాదానికి, రాయలసీమ ఆత్మగౌరవానికి ఓటు వేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి ఓటర్లు, అన్ని వర్గాల ఓటర్లు వచ్చినట్టుగా ఇక్కడ కనపడతా ఉంది. చాలా పెద్ద రెస్పాన్స్ ఉంది. మేము నిడారం అసలు ఇది లేకుండా, ఏ రకమైనటువంటి డ్రమ్స్ కానీ, లేకపోతే ఆర్భాటాలు కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఓటర్ను మేము కలవడం, ఓటరుకు నచ్చ చెప్పడం, ఒక 3-4 నిమిషాలు, అవసరమైతే 10 నిమిషాలు మాట్లాడడము, ఇది మాకు బాగా కలిసి వస్తున్నటువంటి విషయం. మరి మీరు ఇంట్రడక్షన్లో ఒకటి అన్నారు. మీరు ఆ ఇంట్రడక్షన్లో అన్నది నాకైతే మరి ఒక్క విషయం మాత్రం అన్నీ బాగున్నాయి, కానీ ఒక్క విషయం నచ్చలేదు. అదేమంటే ఏ పార్టీకి చెక్ పెట్టేదానికి మీరు నిలబెడుతున్నారు అని చెప్పి, ఒకటి నాగరాజు నేను చెప్పదలుచుకునేది, ఏ పార్టీకి చెక్ కాదు, రాయలసీమను అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు చెక్ పెట్టే ఎన్నికలు తప్ప ఇంకోటి కాదు. ఇది ఖచ్చితంగా ఇక్కడ రిజల్ట్ సర్ప్రైజ్ కాబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ మరి అందరూ అనుకుంటున్నట్టుగా జరగదు. ఇక్కడ రాయలసీమ వాదాందే మరి చివరకు ప్రివేల్ అయ్యేది. ఇంకా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్లో కూడాను మరి తొందరలో రావచ్చని చెప్పి అందరము అనుకుంటున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మా క్యాండిడేట్ను మేము ప్రకటిస్తాం. అది కూడా ఈజ్ గోయింగ్ టు బి ఏ సర్ప్రైజ్. అక్కడి నుంచి
టేక్ ఆఫ్ అవుతుంది మా యొక్క ఇది. తప్పనిసరిగా ఒక బేస్ క్రియేట్ చేశాం. ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడాను మీరు అడిగినప్పుడు నేను చెప్తాను. అవి నంద్యాల ప్రజలు ఏ రకంగా నలిగిపోతున్నారో, వాటిని ఏ రకంగా అడ్రస్ చేయాలో ఆ సమస్యలను నేను క్లియర్ కట్గా మీకు చెప్తాను.